ఈరోజు బెండకాయలు కోస్తున్నామర్రా. బెండకాయలు అబ్బాబ్బాబ్బాబ్బా ఏ ఉన్నాయర్రా. బెండకాయ పచ్చడిలు వండుతుంటే దీని సామిరంగా ఉంటుందర్రా. దాంతేగా జానగా సూపరు. మరి బెండకాయలు ఉన్నాయి 4 చెట్లు అయినా బాగా కాసినాయర్రా. నల్లమట్టి అవడంతో బాగా కాపు కాసింది. కొన్ని బెండకాయలు ముదిరిపోవడం జరిగింది. అలా కొన్ని బెండకాయలు పూత వచ్చినాయి. మొత్తం అంతా చాలా బాగుందర్రా గార్డెన్. ప్రతి ఒక్కడు మొక్కలు పెంచుకోండి. చాలామంది కత్తులు అట్టుకుని రెడీ అవుతున్నారు, కానీ మొక్క బలంగా ఉన్నప్పుడు కత్తులు ఎందుకు రారా. అందుకే చేతితో కోసేసానే. మొత్తం ఒక 5 కాయలు దాకా వచ్చినాయి. 5 కాయలు మధ్యలోని ఈ కాసిరేకాయ మా చెట్టుకి కాసిందే. చెట్టుకి కాసింది కొరిగాను, తీయగా ఉంది. చెట్టు చూపించాలి కదా మీకు, చూపించున్నాను చూడండి. బాగుంది చెట్టు, చూసారా? ఇదిగి కాయ అది పడిపోయిందర్రా. పడిపోతే మళ్ళీ దాన్ని లేపి మీకు చూపించడం కోసము అటు ఇటు తిప్పుతున్నాను. చూడండి, ఇదిగో బాగుందా? బాగుంది. దీన్ని లటుక్కుని కొరికేసేసరికి ఏమైందంటే తీయగా ఉంది. మధ్యలోని ఈ బీరపాద ఒకటి చూపించుతున్నాను చూడండి. బీరపాయ 2 రోజులు వెళ్ళలేదు గార్డెన్లోకి. చిన్న బీరకాయ కదా ఉంటుందని అనుకున్నాను. తీరా చూసారా ఎంత పెద్ద కాయ కాసిందో. నా చెయ్యి అంత కందరా బాబు. ఇది తీగ జరగా నెత్తళ్ళు వేసుకుని బీరకాయ పువ్వు పెట్టుకుంటే ఉంటుందిరా నా సామిరంగా. పక్కన చింతపండు చారు